హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పన్నీర్ వెజ్ రోల్ అండి. అలాగే పన్నీర్ ఎగ్ రోల్ కూడా అనమాట. రెండు రెసిపీస్ కూడా ఒకే వీడియోలో ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. బయట మనకి పన్నీర్ రోల్ ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని పీసెస్గా అయితే కట్ చేయాలి. ఇలా మీడియం సైజ్లో పీసెస్గా కట్ చేసి ఇలా సపరేట్గా తీసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత అందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసానండి. తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా కలిపి పచ్చి మసాలా పేస్ట్ వేసానండి నేను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, పన్నీర్కి సరిపడా వేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. కొద్దిగా పసుపు, ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి విడివిడిగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే కలిపి పేస్ట్ అయితే చేసి వేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసులు అన్నీ కూడా వేసేసి బాగా కలిపి పన్నీర్కి మసాలాని బాగా కోట్ చేయాలండి. కోట్ చేసి మ్యారినేషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి పన్నీర్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పన్నీర్ని బాగా కలుపుకొని కోట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను మూత పెట్టి మ్యారినేషన్ చేస్తున్నాను. ఈ లోపు మనం పరోటాల కోసం పిండి అయితే కలుపుకుందాము. మనం రోల్ చేసుకుంటున్నాం కదండి, దానికోసం చపాతీలాగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మనకి బయట టేస్ట్ కావాలనుకుంటే మైదా పిండితో చేసుకోవాలి. తర్వాత పిండికి సరిపడా ఉప్పు వేసానండి. కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. కొంచెంగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి పిండిని కూడా మనం ఒక పావుగంట సేపు నానబెట్టాలి. అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుందన్నమాట. కావాలంటే అరగంట సేపు కూడా మనం నానబెట్టుకోవచ్చు అండి. నేనైతే ఒక పావుగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చాను. మూత పెట్టేసానండి. ఈలోపు మనం పన్నీర్ రోల్ కోసం కావాల్సినవి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్ అయితే తీసుకున్నానండి. మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పిల్లల్ని వెజిటబుల్స్ తినమంటే ఇష్టపడరు కదండి. ఇలా వాళ్ళకి పన్నీర్ రోల్, ఎగ్ రోల్ చేసి అందులో వెజిటబుల్స్ వేసేస్తే ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్, పన్నీర్, ఎగ్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటుంది కదండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పిల్లలకు నచ్చే విధంగా చేసి పెట్టండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి కొద్దిగా. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసులు, ఆ మసాలా అంతా కూడా వేసేసి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. మనం పెరుగు వేసాం కదా, పెరుగులోంచి కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా పోయి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు వెజిటబుల్స్ కూడా వేసేసి మగ్గించుకుంటే వెజిటబుల్స్ కూడా బాగా మగ్గుతాయి. దగ్గరుండి మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది. సాఫ్ట్గా అయితే సరిపోతుందండి, ఓవర్గా ఫ్రై చేయకూడదు. కావాలంటే మనం డైరెక్ట్గా పచ్చివి కూడా మనం వేసుకోవచ్చు, అవి కూడా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి దగ్గరకు వచ్చి ఫ్రై అవ్వాలి. చూడండి, మనకి వెజిటబుల్స్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు నేనైతే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడైతే మనకి పన్నీర్ రోల్ కోసం పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకి పిండి కూడా బాగా రెస్ట్ ఇచ్చాం కదండి. ఇప్పుడు ఒకసారి తీసి సాఫ్ట్గా అయ్యేలాగా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత మనం ఎన్ని అయితే చపాతీలు లేదంటే పరోటా అనొచ్చు, ఎన్ని అయితే చేయాలనుకుంటున్నామో అన్ని పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకుని దీన్ని అయితే కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలండి. మైదా పిండి కదా, మనకి ఎంతవరకు పలుచగా చేయగలుగుతామో అంతలా రోల్ చేసుకుని తర్వాత ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసి పరోటాలాగా చేసి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకుని మళ్ళీ మనం చపాతీలా చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా ఈ సైజులో ఈ మీడియం లెంత్ ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒకటి చేసాను కదా, ఇలాగే మిగతా అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. ముందుగా పలుచగా చేసి తర్వాత ఇలా ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసి మళ్ళీ మనం
చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. అన్నీ తయారు చేసేసాను. ఇప్పుడు అట్ల రేకు పెట్టానండి. దాని మీద ఈ పరోటా వేసి ఆయిల్ వేసి 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూసారా కొంచెం పొంగుతుంది. ఇలా సాఫ్ట్గా రావాలండి. వెజ్ రోల్కి అయితే ఇలా 2 సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా మనమైతే కాల్చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ఎగ్ రోల్ అయితే కూడా చూద్దామండి. మనం వెజ్ ఇష్టపడే వాళ్ళు వెజ్, ఇలా ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఎగ్తో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎగ్ కోసం ముందుకెళ్ళి 1 సైడ్ బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చేసి దానిపైన ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసి వేసానండి. బీట్ చేసి వేసి రెండో సైడ్ కూడా కాలేక అప్పుడు దీన్ని మనం రివర్స్ తిప్పుకొని జస్ట్ ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇలా 2 సైడ్స్ కూడా మనం అయితే ఈ ఎగ్ పరోటాని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనం అన్ని పరోటాలు కూడా కాల్చుకోవాలండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ వెజ్ పన్నీర్ రోల్ అయితే చేద్దాము. దానికోసం మనం కాల్చుకున్న పరోటా షీట్ అయితే తీసుకొని ఇప్పుడు అందులోకి మనం తయారు చేసుకున్న పన్నీర్ మిశ్రమం ఇలా మధ్యలోకి పెట్టాలండి. మిడిల్లోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పైనుంచి కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసానండి. తర్వాత కొంచెం టమాటో సాస్ కూడా వేసాను. ఇలా చేయడం వల్ల యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని రోల్ చేసుకోవాలండి. కర్రీ అనేది బయటికి రాకుండా ఇలా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్ పరోటా రోల్ కూడా చూద్దాము. ఎగ్ పన్నీర్ రోల్ కూడా ఆ ఎగ్ పరోటా షీట్ తీసుకొని పన్నీర్ మిశ్రమం పెట్టేసి పైనుంచి కొద్దిగా గ్రీన్ చిల్లీ సాసు టమాటో సాస్ వేసుకొని రోల్ చేసుకోవాలి. అంతేనండి. మనం ఒక వీడియోలోనే 2 రెసిపీస్ అయితే నేర్చుకున్నాము. 2 పన్నీర్ రోల్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ఇలాగ అన్ని రోల్స్ తయారు చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఇష్టంగా తింటారు. బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.